పసి పాప ఒక 2 to 3 months లో నేర్చుకునే ఒక ఇంపార్టెంట్ స్కిల్ గురించి చూస్తాం రండి. పాప చేయి నోట్లో వేసేదానికి ఈ 5 రీజన్స్ కానే కాదు. ఏమని తెలుసుకోండి. ఫస్ట్, పాపకి ఆకలి లేదు. సెకండ్, ఇదేమి బ్యాడ్ హ్యాబిట్ అంతా కాదు. థర్డ్, పాప చేయి నోట్లో వేసే వల్ల పాపకు పాలు సరిపోలేదనేసి అర్థం కాదు. ఫోర్త్, పాప చేయి నోట్లో వేసే పాలు తాగకుండా పోతుందనేసి కాదు. ఫిఫ్త్, చాలా ఇంపార్టెంట్, పాప చేయి నోట్లో వేసే వల్ల అమ్మ పాలు తక్కువగా ఉంది అనేసి కానే కాదు. పాప చేయి నోట్లో వేసానికి ఏమి రీజన్ ఉంటుంది, ఇదో చూస్తాం. ఫస్ట్ రీజన్, పాప దాన్ని రిలాక్స్ చేసుకునేదానికి, కామ్ చేసుకునేదానికి ఇది చేస్తుంది. సెకండ్, హ్యాండ్ టు మౌత్ కోఆర్డినేషన్ కోసం ఇది చేస్తుంది. థర్డ్, పాప ఫ్యూచర్లో సాలిడ్స్ తినేటప్పుడు ఆ ఫుడ్ని నమిలేదానికి, మింగేదానికి, దానికంతా ఈ మజిల్స్ స్ట్రాంగ్ అవ్వాలి కదా, దానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఫోర్త్, మాట్లాడేదానికి ఇక్కడ మజిల్స్ అంతా స్ట్రాంగ్ ఉండాలి, దానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఫిఫ్త్, పాపకి అప్పుడుదా తెలుస్తుంది ఆ చెయ్యి అనేది ఉంది, అది దానే కంట్రోల్ చేయనులోననేసి, దానికోసం దాంతో ఎక్స్ప్లోర్ చేస్తుంది. సిక్స్త్, ఇది ఒక న్యాచురల్ సక్కింగ్ రిఫ్లెక్స్ దా. లాస్ట్, కొన్ని టైమ్స్లో ఈ పాప నోట్లో చేయి వేసే వల్ల టయర్డ్గా ఉండొచ్చు, ఎప్పుడు కాదు, కొన్ని టైమ్స్ టయర్డ్నెస్ కోసం వల్ల వేసుకోవచ్చు. నెక్స్ట్ టైం మీరు పాప చేయి నోట్లో వేసేటప్పుడు దాన్ని తీసేయవద్దు, దాని వెనకాల చాలా రీజన్స్ ఉంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటా. టేక్ కేర్.